వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. మహానగరంపై వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. బుధవారం నాటి వర్షానికి కోలుకోకముందే గురువారం మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. నగరవాసులకు కష్టాలు వస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి ఇక్కట్లు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో నరకాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశ్వనగరంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తా ఉన్నాడు. భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైపోతోంది. క్లౌడ్ బరస్టును తలపిస్తూ పడుతున్నటువంటి వర్షాలకు నగరవాసి వణికిపోతున్నాడు. ప్రాణాలను కూడా అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి మొత్తం నగరం మునిగిపోయిన పరిస్థితి. గురువారం కూడా దంచి కొట్టేసింది. లోతట్టు ప్రాంత వాసులు ఇంకా తేరుకోకముందే కుంభవృష్టి మరొకసారి ముంచేసింది. దీంతో ప్రజలకు తీవ్ర కష్టాలు తప్పడం లేదు. నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి దృశ్యాలే అందుకు సాక్ష్యాలుగా ఉన్నాయి. నగరవాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, లోతట్టు ప్రాంతాలు, కాలనీలు అన్నీ కూడా ఏ విధంగా మునిగిపోతున్నాయో ఒక్కసారి మీరు విజువల్ చూస్తే అర్థమవుతోంది. వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు కనిపిస్తోంది. వాహనాలు ఇంకా కూరుకుపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి గుంతల్లో పడిపోయి వాహనాలు కదలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మీరు చూడండి, చిన్నపిల్లలను వేసుకుని వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆఫీసులు అయిపోయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళేటప్పుడు నగరవాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మొత్తం చెరువులో నుంచి తమ బైకుల్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. తమ వాహనాల్ని ఒక చెరువుల్లో నుంచి, కాలువల్లో నుంచి తీసుకెళ్తున్నట్టుగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక కాలనీలో ఇంట్లో ఉన్న దృశ్యం ఒక్కసారి మీరు చూడండి. అపార్ట్మెంట్లో సెల్లార్లోకి వాటర్ వచ్చేస్తున్నాయి, ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తున్నాయి, వాహనాలు మునిగిపోతున్నాయి, కొన్ని వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితుంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా హైదరాబాదులో వర్షం కురుస్తూ లోతట్టు ప్రాంతాలని ముంచేస్తూ నరకాన్ని చూపిస్తున్న పరిస్థితుంది. రెస్క్యూ చేయడానికి కూడా, అక్కడ సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఒకవైపు ఏకబిగిన వర్షం పడతా ఉంది, గొడుగులు వేసుకొని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎక్కడ వాటర్ ఎక్కడెక్కడ నిలిచిపోయింది. ప్రధాన కూడళ్లలోనే హైదరాబాదులో ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మనం చూస్తున్నాం. బుధవారం కురుస్తున్నటువంటి వర్షానికి మొత్తం ఎక్కడికక్కడ మునిగిపోయి కట్టుబట్టలతో రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కొన్ని కాలనీస్లో ప్రజలైతే. అక్కడ చూడండి ఎంత ఫ్లో చూడండి ఒక్కసారి. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తుంటే అక్కడ చెట్టు దగ్గర మొత్తం వరద ఎగువ నుంచి ఆ వరద ప్రవాహం మొత్తం కూడా స్థానిక కాలనీలను ముంచేస్తున్న పరిస్థితి. ఇది హైదరాబాద్లో మెయిన్ పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్ ఇలాంటి ఏరియాల్లో ఎంత దారుణంగా పరిస్థితి చూడండి. ఒక పక్కన మొత్తం చెరువు కనిపిస్తోంది. చెరువుకు అవతల నుంచి ఒక వైపు నుంచిగా వాహనాలు వెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇంక ఇటువైపు వెళ్తే మొత్తం మునిగిపోవటమే వెహికల్స్. రైట్ సైడ్ ఒక చిన్న మూల వైపు నుంచి వెళుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హైదరాబాద్లో చాలా చోట్ల ఇదే సిచ్యువేషన్ ఉంది. బుధవారం పడినటువంటి ఒక భారీ వర్షానికే ఇంకా నగరం కోలుకోలేదు. గురువారం సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో విపరీతంగా ఆకాశానికి ఉన్న చిల్లుపడింది ఆ కుంభవృష్టి. ఒక గంట పాటు కురిసిన వర్షం మళ్ళీ మొత్తం నగరం కూడా బుధవారం ఎలాంటి ప్రమాదకర పరిస్థితి కనిపించిందో గురువారం కూడా మళ్ళీ అదే విధంగా పరిస్థితుంది. నగరవాసులు అందరూ కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆఫీసుల్లో ఉన్నవాళ్ళు బయటకు వస్తే కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని ఇంటికి పోవాలంటే రాత్రి 10 అయింది. ఎప్పుడో 6ంటికి ఆఫీస్ నుంచి బయలుదేరితే 10 అయిందండి. చాలామంది ఇళ్ళకి వెళ్ళేసరికి అంతటి ఇబ్బందికర పరిస్థితులు. ఎక్కడక్కడ వాటర్ ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాలు ముందుకు కదలక నరకం చూశారు. నాన్ స్టాప్గా కొన్ని గంటల పాటు పడుతున్నటువంటి వర్షం పలు ప్రాంతాల్లో రాత్రికి కొంచెం అనిపించినా అర్ధరాత్రి వరకు అక్కడక్కడ పడతానే ఉంది. బహదూర్పూర్లో అత్యధికంగా 8.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితుంది. ఇక నిన్న కురిసినటువంటి వర్షానికైతే నరకమే కనిపించింది. చాలా కాలనీలు, బస్తీలు చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. స్క్రీన్లో మీరు చూస్తున్నారు. మెయిన్గా ప్రధాన రోడ్ల మీద మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయిందండి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. విజువల్ చూడండి. నాలాలు ఎక్కడికక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కరెంటు కూడా పోయింది. కరెంటు సరఫరా కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. బాగలింగంపల్లి, శ్రీరామ్ నగర్ బస్తీలు అయితే ఇండ్లలో కూడా వాటర్ వచ్చేసిన పరిస్థితుంది. మోటార్లు పెట్టి నీటిని బయటకు పంపించారంటే ఏ స్థాయిలో ఇంట్లోకి వాటర్ వచ్చిందో అర్థమవుతుంది. అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ కావచ్చు, హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న దోమలగూడ కావచ్చు, గగన్ మహల్ కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. ట్రాఫిక్ సమస్యలు, వరద నీటి సమస్యలు, ప్రాణగండం కూడా భారీ వర్షాలతో పొంచి ఉంది.
కొట్టుకుపోతున్నారు. మొన్న లాస్ట్ వీక్ ఒక ముగ్గురు కొట్టుకుపోయారు. నిన్నైతే వెహికల్స్ అన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. పలువురు గల్లంతై ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితుంది. అధికారులు చెప్తున్నారు, ఎప్పటికప్పుడు వర్షం పడేటప్పుడు చెప్తా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, బయటికి రావద్దు, లోతట్టు ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఇంకా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నాలాల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. వాళ్ళు చాలా కొన్ని కిలోమీటర్ల అవతల మూసీలో తేలుతున్నటువంటి మృతదేహాలు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాదే కాదు, దేశంలో కూడా చాలా ప్రాంతాలు ఇదే సిచ్యువేషన్ ఉందండి. వర్షాలు విపరీతంగా కురిసి నగరాలు పట్టణాలన్న తేడా లేదు, గ్రామాలన్న తేడా లేదు. ఎక్కడ చూసినా వర్షమే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మునిగిపోయినటువంటి ప్రాంతాలే కనిపిస్తున్నాయి. భూమి నీటిని పీల్చుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని మించిపోయినప్పుడు వరదలు సంభవిస్తాయి. దీనివల్ల నీరు రోడ్లు మరియు నదుల్లోకి పొంగి పొర్లుతోంది. నగరాల్లో కాంక్రీట్ నిర్మాణాలు పెరగటం వల్ల భూమి నీటిని పీల్చుకునే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతోంది. నీరు నిలిచిపోవటానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగా లేవు. వర్షపు నీరు బయటకు వెళ్ళలేక నిలిచిపోతుంది. వరదలకు ఇది కారణమవుతోంది. నగరాల్లోని వాగులు, కాలువలు, ఇతర నీటి వనరులు పూర్తిగా ఆక్రమించేశారు, కబ్జాలు చేశారు, ఇంటి నిర్మాణాలు చేశారు. ఇలా చేయటం వల్ల నిజంగా వర్షం పడితే లోతట్టు ప్రాంతాల వైపు వెళ్తాయి. గతంలో చెరువులు ఉండేవి, ఆ స్థలాల్లో చెరువులు, కాలువలు, ఇలాంటి నీటి కుంటలు ఉండేవి. వాటి కోసం కేటాయించేవాళ్ళు. ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉందో దాన్ని చెరువుల్లాగా వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలను కూడా కబ్జా చేసేసి ఇల్లు నిర్మిస్తుంటే వాటర్ మొత్తం అక్కడికి వెళ్తుంది. దాని ప్లేసులోకి అది వెళ్తుంది, వాళ్ళ ప్లేసులోకి మనం వచ్చి ఉంటున్నాం. కాబట్టి మనం ఈ వరదల బారిన పడి చనిపోతున్న పరిస్థితి. ప్రకృతిని ఇబ్బంది పెడితే, ప్రకృతికి ఆటంకం కలిగిస్తే ప్రకృతి మన మీద పగ తీర్చుకుంటుంది అనటానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైడ్రా ద్వారా ఆక్రమణలు తొలగిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేసి కబ్జా చేసిన చెరువుల్ని, నాలాల్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ హైడ్రా పనిచేస్తూ ఉంది. ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ నిలిచిపోతుందో, ఎక్కడైతే సరైనటువంటి అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారో వాటన్నిటిని కూడా తొలగించే దానికే. ఈ విధంగా విపరీతంగా క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షాలు వచ్చినప్పుడు, కుండపోతగా కుంభవృష్టిగా వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ ఎందుకు మునిగిపోతుంది? హైదరాబాద్లో ఎక్కడికక్కడ ఇళ్ళు ఎందుకు మునిగిపోతున్నాయి? ఎక్కడికక్కడ కాలనీలు జలమయం ఎందుకు అయిపోతున్నాయి అంటే అక్రమ నిర్మాణాలు చాలా చేశారు కాబట్టే ఇలాంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పి అధికారులు తేల్చిన పరిస్థితి. దాన్ని మెల్లమెల్లగా సెటరేట్ చేసుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్లో ఎంత భారీ వర్షం పడ్డా, ఎంత కుంభవృష్టి కురిసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అవి సఫలం కావాలని కోరుకుందాం. ఈరోజు రేపు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయి. హైదరాబాదులో ఒకవేళ భారీ వర్షం కురిస్తే ఎంతటి భయానకమైన పరిస్థితులు ఉన్నాయో మనమందరం చూస్తున్నాం. కాబట్టి వర్షం పడేటప్పుడు, వర్షం పడ్డ తర్వాత కూడా కొంత గ్యాపే ఉండే ఉన్న పలానా అందరూ రోడ్ల మీదకి వస్తే నిలిచిపోయిన నీటితో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ట్రాఫిక్లు గంటల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా చోట్ల అపార్ట్మెంట్లు, సెలర్లు కూడా వాటర్ వచ్చేసి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు తీసుకొని ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులకు, స్థానిక అధికార యంత్రాంగానికి మీరు సమాచారం ఇస్తే మీకు సహాయ కార్యక్రమాలు చేయడానికి, అక్కడ ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి ఉంటే రెస్క్యూ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వాతావరణ శాఖ కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు మరొకసారి స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి.